ఆకర్షణ శక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈ 6 రహస్యమైన నియమాలు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని 100% మేనిఫెస్టేషన్ మోడ్‌లోకి మార్చేస్తాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు కొంతమంది వారి కోరికలను చాలా సులభంగా సాకారం చేసుకుంటారు? మరికొందరు ఎంత విజువలైజేషన్ చేసినా, ఎన్ని అఫర్మేషన్లు చెప్పినా ఏం జరగదు. ఇది లక్ కాదు, సబ్‌కాన్షియస్ ప్రోగ్రామింగ్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయేది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని 100% మేనిఫెస్టేషన్ మోడ్‌లోకి తీసుకువెళ్ళే 6 రహస్యమైన నియమాలు. ఈ 6 రూల్స్ మీరు ఫాలో చేస్తే మీ కోరికలకు అడ్డంకులు లేకుండా నిజమవుతాయి. ఓకే. రూల్ నెంబర్ 1, 100% నమ్మకం. డౌట్‌కి చోటు లేదు. ఎలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేసినా మీరు 100% నమ్మకంతో చేయాలి. జస్ట్ 0.1% కూడా మీకు డౌట్ ఉంటే మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ అనేది కన్‌ఫ్యూజ్డ్ అవుతుంది. మనందరికీ తెలిసిందే, సబ్‌కాన్షియస్ మైండ్‌కి లాజిక్ అర్థం కాదు. అది మన యొక్క బిలీఫ్‌నే అనుసరిస్తుంది. మీరు ఇది నిజమా కాదా అని ఇన్‌స్టాంట్‌లీ అడిగితే మీరు ఇప్పటికే సిగ్నల్ ఇచ్చారు ఇది ఫేక్ అని. కాబట్టి మీరు విష్ చేసే ప్రతి దాన్ని ఆల్రెడీ ట్రూత్ అని యాక్సెప్ట్ చేయండి. ఉదాహరణకు, నేను చాలా పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వబోతున్నాను అని కాకుండా, నేను ఇప్పటికే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ని అని చెప్పండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నిజం అయ్యే ముందు నమ్మకం కలిగిన వాడే తన నిజాన్ని సృష్టిస్తాడు. రూల్ నెంబర్ 2, డివైన్ టైమింగ్పై 100% ట్రస్ట్. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఎందుకు నేను ఇంకా మేనిఫెస్టేషన్ని చూడడం లేదు. కానీ ఇది డిలే కాదు, ఇది డివైన్ అలైన్మెంట్. సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీరు ఇచ్చిన ఆదేశం కాస్మిక్ ఎనర్జీ ద్వారా అన్‌ఫోల్డ్ అవుతుంది. కానీ మీరు ఇంపేషెంట్ అంటే అసహనం చూపితే, ఫియర్ కానీ డౌట్స్ కానీ క్రియేట్ చేస్తే వైబ్రేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి, ఒక చిన్న మొక్కకు రాత్రి నీళ్లు పోస్తే తెల్లవారే లోపు అది ఒక పెద్ద వృక్షం కావాలంటే అవుతుందా? సాధ్యమా? కాదు కదా. అలాగే యూనివర్స్ కూడా మీకు సరైన సమయంలోనే ఇస్తుంది. ట్రస్ట్ ద ప్రాసెస్. మీ యొక్క సమయం అనేది ఖచ్చితంగా వస్తుంది, కానీ మీరు డౌట్ చేయకూడదు. రూల్ నెంబర్ 3, విజువలైజేషన్. ఆల్రెడీ హ్యాపెండ్ అని అనుకోవాలి. విజువలైజేషన్ అంటే కేవలం ఇమాజిన్ చేయడం మాత్రమే కాదండి, ఎక్స్పీరియన్స్ను చేయడం. మీ కోరికను ఇప్పటికే తీరిపోయిందని ఊహించండి. ఆ యొక్క సక్సెస్ ఎమోషన్ను మీరు ఇప్పుడు ఫీల్ చేయండి మీలో మీరు. ఉదాహరణకు, మీరు ఒక కొత్త కార్ను మేనిఫెస్టేషన్ కనుక చేస్తుంటే ఆ యొక్క కార్లో కూర్చున్నట్టు ఊహించండి. ఆ స్టీరింగ్ పట్టుకున్న భావన, పెట్రోల్ స్మెల్, డివైన్ స్మెల్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయండి. వై దిస్ వర్క్స్? ఇలా చేయడం వల్ల ఎందుకు వర్క్ అవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇమాజినేషన్ మరియు రియాలిటీకి మధ్య తేడా తెలియదు. మీరు రిపీట్లీ విజువలైజ్ చేస్తే అది నిజమని నమ్ముతుంది. అప్పుడు రియాలిటీ కూడా అదే వైబ్రేషన్లో అలైన్ అవుతుంది. రూల్ నెంబర్ 4, పాస్ట్ మెమొరీస్ని పూర్తిగా వదిలేయాలి. గతంలో ఎదురైన విఫలితాలు, బాధలు, అవమానాలు ఇవన్నీ మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రోగ్రామింగ్ లాగా నిలిచిపోతాయి. ఈ ప్రోగ్రామ్స్ మన యొక్క కొత్త మేనిఫెస్టేషన్‌కి బ్యారియర్స్ అవుతాయి, అడ్డు అవుతాయి. అందుకే మొదటగా చేయాల్సిన పని ఫర్గివ్‌నెస్ అండ్ రిలీజ్. దీనికోసం ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తా, ప్రతిరోజు పాటించండి. ప్రతిరోజు రాత్రి మీ యొక్క కళ్ళను చూస్తూ ఇలా చెప్పండి, నా గతం నన్ను నిర్వచించదు. నేను ఇప్పుడు కొత్త ఎనర్జీని స్వీకరిస్తున్నాను. ఎంతైతే మీరు తేలికగా మీ యొక్క గతాన్ని విడిచిపెడతారో అంతే వేగంగా కొత్త ఎనర్జీ వస్తుంది. ఓల్డ్ ఎనర్జీ పోయినప్పుడు మాత్రమే కొత్త ఎనర్జీ, కొత్త మిరాకిల్స్ చోటు చేసుకుంటాయి. రూల్ నెంబర్ 5, అబ్సల్యూట్ ఫెయిత్. అనుకున్నది 100% జరుగుతుందనే నమ్మకం. సబ్‌కాన్షియస్ మైండ్‌కు డౌట్ అంటే పాయిజన్. అరే, ఇది నిజం అవుతుందా అని అనగానే
మేనిఫెస్టేషన్ వైబ్రేషన్ అనేది డ్రాప్ అవుతుంది. ఇలాంటి నమ్మకాన్ని ఎలా పెంచుకోవాలో చెప్దాం. ఈ యొక్క వర్డ్ని ప్రతిరోజు 5 సార్లు రిపీట్ చేస్తూ ఉండండి. నా కోరిక ఇప్పుడే నిజమైంది. యూనివర్స్ ఎప్పుడూ నాతోనే ఉంది. రూల్ నెంబర్ 6, ప్రజెంట్ సిచ్యువేషన్కి భయపడకూడదు. మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ అవి పర్మనెంట్ అయితే కాదు. అవి కాన్స్టాంట్ మాత్రమే. మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ మీద భయం, ప్యానిక్, యాంగర్ను చూపితే మీరు అదే ఫ్రీక్వెన్సీలోనే చిక్కుకుపోతారు. ఇన్స్టెడ్ కామ్గా ఉండు, చిరునవ్వు చిందించు. ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితి కూడా దాటిపోతుంది అనుకో. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ను మీరు కోరుకున్నది నిజం చేయడానికే డిజైన్ చేయబడింది. రియాలిటీని చూడడం కన్నా రియాలిటీని క్రియేట్ చేయడం నీకు ఈజీ అయిపోతుంది. ఈ 6 రూల్స్ నీ మైండ్లో 100% ప్రోగ్రామ్ అయితే నువ్వు ఏ కోరికైనా సాకారం చేసుకోగలవు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఫస్ట్ వన్, డౌట్ లేకుండా నమ్మకం ఉంచు. సెకండ్ పాయింట్, డివైన్ టైమింగ్ మీద ట్రస్ట్ ఉంచు. థర్డ్ పాయింట్, ఆల్రెడీ హ్యాపెండ్ అన్న భావనతో విజువలైజ్ చెయ్యి. ఫోర్త్ పాయింట్, గతాన్ని పూర్తిగా విడిచిపెట్టు. ఫిఫ్త్ పాయింట్, ఫెయిత్ను ప్రొటెక్ట్ చెయ్యి. సిక్స్త్ పాయింట్, ప్రజెంట్ సిచ్యువేషన్లో కామ్గా ఉండు. ఇప్పటిదాకా ఈ వీడియోని విన్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న మ్యాజిక్ టెక్నిక్ను చెప్పబోతున్నాను. ఇప్పుడే అందరూ ఆచరించండి. మీ యొక్క కళ్ళను మూసుకొని ఒక డీప్ బ్రీత్ ఇప్పుడే తీసుకోండి. మీ కోరిక ఇప్పుడే మీ ముందు ఉంది అని ఇమాజిన్ చేయండి. ఆ ఎమోషన్లో ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు మీరు ఫీల్ అయిన ఈ ఫీలింగ్ సబ్కాన్షియస్ మైండ్కు సెండ్ అయ్యింది. ఇప్పుడు యూనివర్స్ పని మొదలుపెట్టింది. బిలీవ్ ఇట్, లైక్ ఇట్, ఆల్రెడీ హ్యాపెండ్. బికాజ్ బిలీఫ్ ఈజ్ యువర్ సీడ్ అండ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ ద సాయిల్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ కోసం మా యొక్క ఆకర్షణ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకర్షణ శక్తి మీలోని అద్భుత శక్తిని మేల్కొల్పండి. థ్యాంక్ యూ సో మచ్.